నిన్న లాస్ట్ ప్రాబ్లంలో ఈ π/2 అనేది ఇక్కడ రాశాను. π/2 ఇక్కడ ఉండదు, π/2 ఇక్కడ కూడా ఉండదు, ఎందుకంటే ఇక్కడ ఉంది కాబట్టి. అంటే ఈ స్టెప్స్ అన్నీ ఉండవు. ఆ π/2 ఇటు తీసుకొస్తే 0 to ∞ sin λx 1 - cos π λ d λ = 1/2. ఈ 2/π ఇటు వస్తే π/2 అవుతుంది. సో ఈక్వల్ టు π/4. ఆ మిస్టేక్ ఒకటి సరి చేసుకోండి. దాన్ని బట్టి నెక్స్ట్ కాన్సెప్ట్కి వెళ్తున్నాను. నెక్స్ట్ పార్ట్ 2. పార్ట్ 2లో ఫోరియర్ ఇంటిగ్రల్. ఫోరియర్ ఇంటిగ్రల్ in complex form. In complex form. కాంప్లెక్స్ ఫామ్లో ఫోరియర్ ఇంటిగ్రల్ ఎలా ఉంటుంది? f(x) ఈక్వల్ టు 1/2π మైనస్ ఇన్ఫినిటీ టు ఇన్ఫినిటీ మైనస్ ఇన్ఫినిటీ టు ఇన్ఫినిటీ e⁻ip ఇంటూ t - x f(t) dt dp. ఇది మనం ప్రూవ్ చేయాలి. ఈ ప్రూఫ్లో ఫోరియర్ ఇంటిగ్రల్ థియరం కండిషన్ తీసుకుంటాం. ఫ్రమ్ ఫోరియర్ ఇంటిగ్రల్ థియరం ఏముంది అక్కడ స్టేట్మెంట్? f(x) ఈక్వల్ టు 1/π ఇంటిగ్రల్ 0 to ∞ మైనస్ ఇన్ఫినిటీ టు ఇన్ఫినిటీ కాస్ p ఇంటూ t - x f(t) dt dp. ఇది కాస్ ఫంక్షన్ ఎప్పుడు కూడా ఈవెన్ ఫంక్షన్. సో ఈవెన్ ఫంక్షన్ డెఫినేషన్ ఏంటి? ఎన్నిసార్లు చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను. ఈవెన్ ఫంక్షన్ డెఫినేషను 0 to ∞ ఎలా మార్చుకోవచ్చు? సిన్స్, అది రాద్దాం, సిన్స్ కాస్ p ఇంటూ t - x ఈజ్ అన్ ఈవెన్ ఫంక్షన్. మన ఇంటిగ్రేషన్లో ప్రాపర్టీ ఉపయోగించుకుంటున్నాను నేను. ఫంక్షన్ ఆఫ్ p వీ హ్యావ్ అంటే ఏం తీసుకోవచ్చు ఇక్కడ? f(x) ఈక్వల్ టు ప్రాపర్టీ రాస్తున్నాను నేను ఇక్కడ రఫ్లో. ఇంటిగ్రల్ -a to a f(x) dx ఈక్వల్ టు 2 into 0 to a f(x) dx. ఈ ప్రాపర్టీ అప్లై చేస్తున్నాను. సో ఇక్కడ -0 to a ఉంది, అంటే 0 to ∞ ఉంది. దాన్ని 1/2π మైనస్ ఇన్ఫినిటీ టు ఇన్ఫినిటీ మైనస్ ఇన్ఫినిటీ టు ఇన్ఫినిటీ కాస్ p ఇంటూ t - x f(t) dt dp ఈక్వేషన్ 1. అలాగే ఆల్సో సిన్స్ సైన్ ఆఫ్ p ఇంటూ t - x ఈజ్ అన్ ఆడ్ ఫంక్షన్. ఆడ్ ఫంక్షన్ కూడా ఉపయోగించుకోవచ్చు. దానికి ఏమొస్తుంది? వీ హ్యావ్ f(x) ఈక్వల్ టు 0 ఈక్వల్ ఆడ్ ఫంక్షన్లో 0 అవుతుంది. 1/2π మైనస్ ఇన్ఫినిటీ టు ఇన్ఫినిటీ మైనస్ ఇన్ఫినిటీ టు ఇన్ఫినిటీ సైన్ p ఇంటూ t - x f(t) dt. దీని మొత్తాన్ని మల్టిప్లై విత్ i ఆన్ బోత్ సైడ్స్ మల్టిప్లై చేస్తే i ఇంటూ 0 ఈక్వల్ టు 1/2π మైనస్ ఇన్ఫినిటీ టు ఇన్ఫినిటీ మైనస్ ఇన్ఫినిటీ టు ఇన్ఫినిటీ i ఇంటూ సైన్ p ఇంటూ t - x f(t) ఇక్కడ dp కూడా ఉంటుంది, dt dp. ఈ 1+2 చేస్తే మనకేమొస్తుందంటే f(x) + 0 లెఫ్ట్ సైడు 1/2π మైనస్ ఇన్ఫినిటీ టు ఇన్ఫినిటీ మైనస్ ఇన్ఫినిటీ టు ఇన్ఫినిటీ కాస్ ఆఫ్ p ఇంటూ t - x f(t) dt dp ప్లస్ 1/2π మైనస్ ఇన్ఫినిటీ టు ఇన్ఫినిటీ మైనస్ ఇన్ఫినిటీ టు ఇన్ఫినిటీ i ఇంటూ సైన్
p ఇంటూ టీ మైనస్ ఎక్స్ ఎఫ్ ఆఫ్ టీ డిటి డిపి ఈ రెండిట్లో కామన్గా ఉన్న వాల్యూని కామన్ తీస్తాం. ఏమేమి కామన్గా ఉన్నాయి? లెఫ్ట్ సైడ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ జీరో అంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ అవుతుంది. రైట్ సైడ్ వచ్చేసరికి 1/2π లిమిట్స్ కామన్గా ఉన్నాయి. మైనస్ ఇన్ఫినిటీ టు ఇన్ఫినిటీ కామన్గా ఉంది. కాస్ ఆఫ్ పి ఇంటూ టీ మైనస్ ఎక్స్ ప్లస్ ఐ ఇంటూ సైన్ ఆఫ్ పి ఇంటూ టీ మైనస్ ఎక్స్ బ్రాకెట్ ఎఫ్ ఆఫ్ టీ డిటి వచ్చింది. ఈ బ్రాకెట్ వరకు మనకి డిమోస్ థియరం కండిషన్ అప్లై చేస్తున్నాను. డిమోస్ థియరం కండిషన్ ఏమవుతుంది? 1/2π మైనస్ ఇన్ఫినిటీ టు ఇన్ఫినిటీ మైనస్ ఇన్ఫినిటీ టు ఇన్ఫినిటీ ఏమవుతుంది? డిమోస్ థియరం ఈ పవర్ ఐ ఇంటూ పి ఇంటూ టీ మైనస్ ఎక్స్ ఎఫ్ ఆఫ్ టీ డిటి డిపి. డిమోస్ థియరం కండిషన్ ఇక్కడ రాసిన ఈ పవర్ ఐఎక్స్ ఈక్వల్ టు కాస్ ఎక్స్ ప్లస్ ఐ సైన్ ఎక్స్. ఇది ఫార్ములా. ఈ ఫార్ములా ప్రకారం మనకు దిస్ ఈజ్ ద ఫోరియర్ ఇంటీగ్రల్ ఇన్ కాంప్లెక్స్ ఫామ్. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి, ఫోరియర్ ఇంటీగ్రల్ ఇన్ కాంప్లెక్స్ ఫామ్. నెంబర్ ఆఫ్ టైమ్స్ అడిగారు ప్రీవియస్. స్టేట్ అండ్ ప్రూవ్ ఫోరియర్ ఇంటీగ్రల్ ఇన్ కాంప్లెక్స్ ఫామ్ అని అడుగుతారు ఎగ్జామ్లో. అవి జాగ్రత్తగా ఉండాలి. నెక్స్ట్ ఇన్ఫైనైట్ ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్. ఇన్ఫైనైట్ ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్. దీంట్లో డెఫినేషన్, ది ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ the Fourier transform of a function f of x is given by capital F of x equal to capital F of p equal to minus infinity to infinity f of x e power ipx dx. ఈ డెఫినేషన్ చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. ద ఇన్వర్స్, నెక్స్ట్ లైన్లో ద ఇన్వర్స్ ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ పి ఈజ్ గివెన్ బై ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు 1/2π ఇంటిగ్రల్ మైనస్ ఇన్ఫినిటీ టు ఇన్ఫినిటీ ఎఫ్ ఆఫ్ పి ఈ పవర్ మైనస్ ఐపిఎక్స్ డిపి. ఇది ఫోరియర్, ఇదమ్ము ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్. ఇదమ్ము ఇన్వర్స్ ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్. మీరు ఎప్పుడైనా ఇన్వర్స్ ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్ అంటే ఖచ్చితంగా ఈ ఫార్ములా మొత్తం రాయాల్సిందే. 1/2π మైనస్ ఇన్ఫినిటీ టు ఇన్ఫినిటీ క్యాపిటల్ ఎఫ్ ఆఫ్ పి ఈ పవర్ మైనస్ ఐపిఎక్స్ డిపి. అంటే ఇక్కడ క్యాపిటల్ ఎఫ్ ఆఫ్ పి మనం ఫైండ్ అవుట్ చేసి తీసుకొచ్చి ఇన్వర్స్ ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్లో సబ్స్టిట్యూట్ చేస్తే మనకు కావాల్సిన ఆన్సర్ వస్తుంది. నెక్స్ట్ ఫార్ములా ఫోరియర్ సైన్ ట్రాన్స్ఫార్మ్. ఫోరియర్ సైన్ ట్రాన్స్ఫార్మ్. ఈ ఫోరియర్ సైన్ ట్రాన్స్ఫార్మ్ అంటే ఫార్ములా రాస్తున్నాను డైరెక్ట్గా. ఎఫ్ఎస్ ఆఫ్ పి, ఎస్ అంటే దాని అర్థం సైన్ అని అర్థం, సి రాస్తే కొసైన్ అని అర్థం. ఎఫ్ఎస్ ఆఫ్ పి ఈక్వల్ టు ఎఫ్ఎస్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు 0 to infinity ఎఫ్ ఆఫ్ ఎక్స్ సైన్ పిఎక్స్ డిఎక్స్. దీని నుంచి ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే ఏమవుతుందంటే 1/π లేదా 2/π 0 to infinity ఎఫ్ఎస్ ఆఫ్ పి సైన్ పిఎక్స్ ఇంటూ డిపి. అలాగే ఫోరియర్ కొసైన్ ట్రాన్స్ఫార్మ్. ఫోరియర్ కొసైన్ ట్రాన్స్ఫార్మ్. ఫోరియర్ కొసైన్ ట్రాన్స్ఫార్మ్లో ఎఫ్సి తీసుకుంటాం. ఎఫ్సి ఆఫ్ పి ఈక్వల్ టు ఎఫ్సి ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు 0 to infinity ఎఫ్ ఆఫ్ ఎక్స్
కాస్ పిఎక్స్ డిపి డిఎక్స్ డిపి కాదు డిఎక్స్, వేర్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు 2/π ఇంటిగ్రల్ 0 to ఇన్ఫినిటీ ఎఫ్సి, సి అంటే కొసైన్, ఎఫ్సి ఆఫ్ పి ఇంటూ కాస్ పిఎక్స్ డిపి. దీంట్లోనే ఫోరియర్ సైన్ ట్రాన్స్ఫార్మ్లోనే లిమిట్స్ ఒకవేళ ఇంటర్వెల్ 0 to L అయితే ది ఫైనైట్ ఫోరియర్ సైన్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ వెన్ 0 less than x less than L. ఇక్కడ ఏమవుతుందంటే ఎఫ్ఎస్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఎఫ్ఎస్ ఆఫ్ ఎన్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ 0 to L ఎఫ్ ఆఫ్ ఎక్స్ సైన్ ఎన్ పై ఎక్స్ బై ఎల్ డిఎక్స్. మళ్ళీ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఏమవుతుంది అంటే 2/L జీ సిగ్మా ఎన్ ఈక్వల్ టు 1 to ఇన్ఫినిటీ ఎఫ్ఎస్ ఆఫ్ ఎన్ సైన్ ఎన్ పై ఎక్స్ బై ఎల్. అట్లా కొసైన్ కూడా ఉంది, ఫోరియర్ కొసైన్, ఫైనైట్ ఫోరియర్ కొసైన్. ది ఫైనైట్ ఫోరియర్ కొసైన్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఎప్పుడు ఇది వేర్ 0 less than x less than L దగ్గర ఏమవుతుంది ఎఫ్సి ఆఫ్ ఎన్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ 0 to L ఎఫ్ ఆఫ్ ఎక్స్ కాస్ ఎన్ పై ఎక్స్ బై ఎల్. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఏమవుతుందంటే 1/L ఎఫ్సి ఆఫ్ 0 ప్లస్ 2/L సిగ్మా ఎన్ ఈక్వల్ టు 1 to ఇన్ఫినిటీ ఎఫ్సి ఆఫ్ ఎన్ కాస్ ఎన్ పై ఎక్స్ బై ఎల్. ఈ డెఫినేషన్స్ ఖచ్చితంగా మీరు గుర్తుపెట్టుకోవాలి. గుర్తుపెట్టుకుంటే నెక్స్ట్ మనకు వస్తాయి. నెక్స్ట్ సైడింగ్ ప్రాపర్టీస్ ఆఫ్ ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్స్. ప్రాపర్టీస్ ఆఫ్ ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్స్. ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్స్లో ప్రాపర్టీస్ ఫస్ట్ వన్ లీనియారిటీ. మీరు లాప్లేస్ ట్రాన్స్ఫార్మ్స్లో చేశారు, సేమ్ ఇక్కడ కూడా అదే అప్లై చేస్తాం. లీనియారిటీ ఆఫ్ ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్. ట్రిపుల్ ఏ వాళ్ళకి సిఎస్సి వాళ్ళకి ఈ లాప్లేస్ ట్రాన్స్ఫార్మ్స్లో లీనియారిటీ కండిషన్ చెప్పారు. స్టేట్మెంట్ ఏంటంటే ఇఫ్ ఎఫ్ ఆఫ్ పి అండ్ క్యాపిటల్ జీ ఆఫ్ పి ఆర్ ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్స్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అండ్ జీ ఆఫ్ ఎక్స్ respectively, then f of a into f of x b into g of x equal to a into capital F of p plus g into b into g of p. ఇది మనం ప్రూవ్ చేయాలి. వేర్ a and b are constants, వేర్ A and B are constants. దీని ప్రూఫ్లో మళ్ళా we know that f of p పైన రాసుకున్నాం చూడండి, మైనస్ ఇన్ఫినిటీ టు ఇన్ఫినిటీ e పవర్ ఐపీఎక్స్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ అండ్ జీ ఆఫ్ పి తీసుకుంటున్నా మైనస్ ఇన్ఫినిటీ టు ఇన్ఫినిటీ. ఇక్కడ కూడా ఈ పవర్ ఐపీఎక్స్ కామనే, ఈ పవర్ ఐపీఎక్స్, ఇక్కడ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అయితే ఇక్కడ జీ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ అవుతుంది. ఇప్పుడు లెఫ్ట్ సైడ్ తీసుకుందాం. ఎఫ్ ఆఫ్ ఏ ఇంటూ ఎఫ్ ఆఫ్ ఎక్స్
బి ఇంటూ జీ ఆఫ్ ఎక్స్ తీసుకుంటే ఫార్ములా ఎక్స్పాండ్ చేస్తున్నా. ఇది ఎలా ఉందంటే ఇక్కడ నేను రఫ్లో రాస్తున్నా. క్యాపిటల్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు మనం పైన రాసుకున్నాం చూడండి. క్యాపిటల్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు మీకు చూపిస్తున్నా. ఎఫ్ ఆఫ్ పి ఈక్వల్ టు మైనస్ ఇన్ఫినిటీ టు ఇన్ఫినిటీ ఈ పవర్ ఐపీఎక్స్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్. గుర్తు కోసం రాశాను ఈ కండిషన్. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇదంతా ఎఫ్ ఆఫ్ ఎక్స్ లాగా ఉంది. నేను ఆ కండిషన్ రాసుకుంటున్నా. ఎఫ్ ఆఫ్ ఏ ఇంటూ స్మాల్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ ఏ ఇంటూ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ బి ఇంటూ జీ ఆఫ్ ఎక్స్ తీసుకుంటున్నా. ఇప్పుడు ఇది చూడండి, స్మాల్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇక్కడ ఇదంతా ఎఫ్ ఆఫ్ ఎక్స్తో కంపేర్ చేసుకోవాలి. అంటే మనకేమొచ్చింది, మైనస్ ఇన్ఫినిటీ టు ఇన్ఫినిటీ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈ పవర్ ఐపీఎక్స్ అంటే ఐపీఎక్స్ వస్తుంది. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లేస్లో ఏమొస్తుంది, ఇదంతా వస్తుంది. అంటే ఏ ఇంటూ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ బి ఇంటూ జీ ఆఫ్ ఎక్స్. జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి, ఈజీగా అర్థమవుతుంది. ఇక్కడ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఉంటే ఇక్కడ ఎఫ్ ఆఫ్ ఎక్స్ వచ్చింది. సో ఈ పవర్ ఐపీఎక్స్ లిమిట్స్ మైనస్ ఇన్ఫినిటీ టు ఇన్ఫినిటీ డిఎక్స్ కామన్గానే ఉంటుంది. ఇదంతా ఎఫ్ ఆఫ్ ఎక్స్తో కంపేర్ చేసుకుంటే ఇక్కడ కూడా సేమ్ వచ్చింది. దాని లోపల మల్టిప్లై చేద్దాం మనం. మల్టిప్లై చేస్తే ఇంటిగ్రల్ మైనస్ ఇన్ఫినిటీ టు ఇన్ఫినిటీ ఈ పవర్ ఐపీఎక్స్ ఏ ఇంటూ ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ ప్లస్ ఇంటిగ్రల్ మైనస్ ఇన్ఫినిటీ టు ఇన్ఫినిటీ బి ఇంటూ ఈ పవర్ ఐపీఎక్స్ జీ ఆఫ్ ఎక్స్ డిఎక్స్. ఏని బయట రాసుకుంటున్నా, మైనస్ ఇన్ఫినిటీ టు ఇన్ఫినిటీ ఈ పవర్ ఐపీఎక్స్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ బి ఇంటూ ఇంటిగ్రల్ మైనస్ ఇన్ఫినిటీ టు ఇన్ఫినిటీ ఈ పవర్ ఐపీఎక్స్ జీ ఆఫ్ ఎక్స్ డిఎక్స్. పైన ఈ ప్లేస్లో క్యాపిటల్ ఎఫ్ ఆఫ్ పి, ఈ ప్లేస్లో క్యాపిటల్ జీ ఆఫ్ పి. అంటే ఏ ఇంటూ ఎఫ్ ఆఫ్ పి ప్లస్ బి ఇంటూ జీ ఆఫ్ పి. దిస్ ఈజ్ ద లీనియారిటీ ప్రాపర్టీ. ఏం లేదు, లీనియారిటీ ప్రాపర్టీ అంటే కాన్స్టెంట్స్ బయటకు వస్తే ఫంక్షన్ వస్తుంది మనకు. సో దిస్ ఈజ్ లీనియారిటీ ప్రాపర్టీ. నెక్స్ట్ దీనికంటే ఇంపార్టెంట్ టాపిక్ చెప్తున్నాను. దీనికి ముందు నోట్ అవుట్ రాస్తుంది. నోట్లో ఇదే ప్లేస్లో ఫస్ట్ కండిషన్ ఏంటంటే ఎఫ్ఎస్ అంటే సైన్ ఎఫ్ఎస్ ఆఫ్ ఏ ఇంటూ ఎఫ్ ఆఫ్ ఎక్స్ బి ఇంటూ జీ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఏ ఇంటూ క్యాపిటల్ ఎస్ ఆఫ్ పి ప్లస్ బి ఇంటూ జిఎస్ ఆఫ్ పి. అలాగే సైన్ అయిపోయింది, కొసైన్ తీసుకుంటున్నా ఈసారి. ఏ ఇంటూ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ బి ఇంటూ జీ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఏ ఇంటూ ఎఫ్సి ఆఫ్ పి ప్లస్ బి ఇంటూ జీసీ ఆఫ్ పి. నెక్స్ట్ ప్రాపర్టీ, ఇంపార్టెంట్ ప్రాపర్టీ 2, చేంజ్ ఆఫ్ స్కేల్ ప్రాపర్టీ. చేంజ్ ఆఫ్ స్కేల్ ప్రాపర్టీ. ఈ చేంజ్ ఆఫ్ స్కేల్ ప్రాపర్టీ అనేది ఇంపార్టెంట్ టాపిక్లో ఇది ఒకటి. దీని స్టేట్మెంటు, ఇఫ్ ఎఫ్ ఆఫ్ పి ఈజ్ ద కాంప్లెక్స్ ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్, then prove that f of ax equal to 1 by a f of p by a greater than 0. దీనికి ప్రూఫ్ తీసుకుంటున్నాను, మన డెఫినేషన్ తీసుకుంటున్నా. we know that capital f of x equal to ఏంటో ఫార్ములా, మైనస్ ఇన్ఫినిటీ టు ఇన్ఫినిటీ ఈ పవర్ ఐపీఎక్స్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ తీసుకుంటున్నా. ఇప్పుడు లెఫ్ట్ హ్యాండ్ సైడ్ తీసుకుంటున్నా. ఎఫ్ ఆఫ్ ఏఎక్స్ చూడండి, ఇక్కడ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఉంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్, ఈ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లేస్లో ఇక్కడ ఎఫ్ ఆఫ్ ఏఎక్స్ అంటే మైనస్ ఇన్ఫినిటీ టు ఇన్ఫినిటీ ఈ పవర్ ఐపీఎక్స్. ఇక్కడ ఎఫ్ ఆఫ్ ఎక్స్ సేమ్ వచ్చింది, ఇక్కడ ఎఫ్ ఆఫ్ ఏఎక్స్ అవుతుంది. అంటే ఎఫ్ ఆఫ్ ఏఎక్స్ డిఎక్స్. పుట్ ఏఎక్స్ ఈక్వల్ టు టీ.
ఏ ఇంటూ డిఫరెన్సియేషన్ డిఎక్స్ ఈక్వల్ డిటి అంటే డిఎక్స్ ఈక్వల్ టు డిటి బై ఏ లిమిట్ సేమ్ వస్తుంది. దిస్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఇన్ఫినిటీ టు ఇన్ఫినిటీ ఈ పవర్ ఇక్కడ ఎక్స్ అంటే ఏంటి ఇక్కడ దీని అర్థం ఎక్స్ ఈక్వల్ టు టీ బై ఏ అంటే ఈ పవర్ ఐపీ ఇంటూ టీ బై ఏ ఈ పవర్ ఐపీ ఇంటూ టీ బై ఏ ఎఫ్ ఆఫ్ ఏఎక్స్ ప్లేస్లో టీ డిఎక్స్ ప్లేస్లో డిటీ బై ఏ అంటే దిస్ ఈజ్ ఈక్వల్ టు 1 బై ఏ బయట రాస్తున్నా మైనస్ ఇన్ఫినిటీ టు ఇన్ఫినిటీ ఈ పవర్ ఐపీటీ ఈ పవర్ ఐపీ బై ఏ రాసుకుంటున్నాను ఐపీ బై ఏ లేకపోతే ఇంకొంచెం మారుద్దాం ఈ పవర్ ఐ ఇంటూ పీ బై ఏ బ్రాకెట్ టీ ఎఫ్ ఆఫ్ టీ డిటీ. ఒకసారి పై కండిషన్కి వెళ్దాం. పై కండిషన్లో చూడండి ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఈ పవర్ ఐపీఎక్స్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్. ఇప్పుడు దిస్ ఈజ్ ఈక్వల్ దేనికి సమానం అంటే ఎఫ్ ఆఫ్ పీకి సమానం మన డెఫినేషన్. అంటే ఇక్కడ ఎక్స్ కోఎఫిషియంట్ ఐకి ఎక్స్కి మధ్యలో ఏది ఉంటే అది ఎఫ్ ఆఫ్ పీ వస్తుంది. అంటే ఇక్కడ ఐకి టీకి మధ్యలో మనకి ఏముందంటే ఫంక్షన్ మొత్తం టీలోకి మారిపోయింది. అంటే 1 బై ఏ మొత్తం టీలో మారిపోయింది. క్యాపిటల్ ఎఫ్ ఆఫ్ పీ బై ఏ అవుతుంది. ఐకి టీకి మధ్యలో పీ బై ఏ ఉంది. ఇక్కడ ఐకి ఎక్స్కి ఐకి మధ్యలో పీ ఉంటే ఎఫ్ ఆఫ్ పీ వచ్చింది. ఇక్కడ కూడా ఐ బై ఏ ఎఫ్ ఆఫ్ పీ బై ఏ అవుతుంది. దిస్ ఈజ్ ద చేంజ్ ఆఫ్ స్కేల్ ప్రాపర్టీ. నెక్స్ట్ వీడియోలో ఇంకొన్ని కండిషన్స్ ఇంకొన్ని ప్రాపర్టీస్ నేను ప్రూవ్ చేస్తాను. ఇవన్నీ జాగ్రత్తగా చూడండి.